ఆ తర్వాత కవి ఒప్పారే కంకణధ్వనులతో కూడిన అభయ వరద హస్తాలతో భక్తులకు మిక్కిలిగా సంపదలను ప్రసాదించే సముద్రపు కూతురైన ఆ లక్ష్మీదేవిని మనసులో తలుచుకున్నాడు. తర్వాత లోకుల చేత మిక్కిలిగా కొనియాడబడుతూ అందమైన కంకణాలు గల చేతిలో కంకాళాలను ధరించి తాపసుల మనసుల్లో నాట్యం చేసే కాళికి నమస్కరించి కీర్తించాడు. పిదప పరాశరుని కొడుకైన వ్యాసుని, వాల్మీకిని, శుకయోగిని, బాణుని, మయూరిని పొగిడి భాసుడు, సౌమిల్లకుడు, భారవి, మాఘుడు మొదలైన కవులను తలుచుకొని కవీంద్రులకు కల్పవృక్షం వంటి కాళిదాసును కొలిచి నన్నయార్యుని పొగిడి తిక్కన సోమయాజిని భజించి ఎర్రనను భాస్కరుని మదిలో కొలిచి నాచన సోమునికి నమస్కరించి శ్రీనాథుని ఘనతను మెచ్చుకుని బమ్మెరపోతనకు ఈ విధంగా నమస్కరిస్తున్నాడు. ఎమ్మెలు సెప్పనేల జగమిన్నగా పన్నగరాజశాయికిన్ సొమ్ముగ వాక్య సంపదలు సూరలు చేసిన వాని భక్తిలో నమ్మిన వాని భాగవత నైష్ఠికుడై తగువాని పేర్మితో బమ్మెరపోతరాజు కవి పట్టపురాజు దలంచి మ్రొక్కెదన్. నిరర్థక వాక్యాలు చెప్పడం ఎందుకు? పన్నగసాయి అయిన శ్రీ మహావిష్ణువుకు అలంకారాలుగా ప్రపంచ ప్రసిద్ధిని పొందిన వాక్య సంపదలను ఇబ్బడి ముబ్బడిగా సమర్పించినవాడు, మనసులో భక్తిని నమ్ముకున్నవాడు, భాగవతులలో నిష్ఠ కలవాడు అయిన కవులకు పట్టపురాజు బమ్మెరపోతనామాత్యుని మదిలో తలంచి మొక్కుతాను. జై శ్రీకృష్ణ.